మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథలకు స్వాగతం. ఈరోజు నేను వినిపించబోతున్న కథ తాయిలం. ఈ కథ 2013 సంవత్సరం మే నెలలో రాయబడింది. ఇప్పుడు తాయిలం కథ వినండి. పిల్లలిద్దరినీ కాలేజ్ బస్ ఆగే చోటుకు తీసుకువెళ్ళి వాళ్ళను దించేసి వచ్చి తన మోటార్ బైక్ని వరండాలో పెట్టి తన ఆఫీసుకు వెళ్ళటానికి హడావిడిగా తయారై బయటకు వచ్చాడు నారాయణ. ఏమోయ్, నేను బయలుదేరుతున్నాను, ఆఫీస్కి వెళ్ళి వస్తాను అని చెప్తూ ఇల్లంతా వెతికాడు భార్య లక్ష్మి కోసం. రైలు పెట్టెల్లా ఉన్న 4 గదుల్లోనూ ఆమె జాడ కనపడలేదు. ఎక్కడో పనిలో ఉండి ఉంటుంది. తనకేమో ఆఫీస్కి టైం అయిపోతుంది అనుకుని భార్య కోసం వెతుక్కోకుండా చెప్పులు తొడుక్కుని గేటు వైపు అడుగులు వేశాడో లేదో, వెనుక నుండి భార్య పిలుపులు వినవస్తున్నాయి. ఆమె ఎక్కడ ఉందా అని తలెత్తి చూస్తే డాబాపై బట్టలు ఆరవేయటం ఆపి పెట్టగోడ వైపుకి ముందుకు నడిచి వస్తూ, ఏమిటండి లంచ్ బాక్స్ తీసుకెళ్లకుండానే వెళ్ళిపోతున్నారు అని అడిగింది. అప్పుడు చేతి వైపు చూసుకుని, అవును కదా మర్చిపోయానోయ్, గుర్తు చేసి మంచి పని చేశావు అంటూ వెనుదిరిగి లోపలికి వెళ్ళాడు నారాయణ. లక్ష్మి కూడా గబగబా మేడపై నుండి దిగివచ్చి లంచ్ బాక్స్ సర్ది ఉంచిన సంచిని చేతికి అందించి, దీనిని తీసుకోవటం మర్చిపోలేదు కదా అంది నారాయణ చేతిలో ఉన్న నవలను చూపి. బదులుగా చిన్న చిరునవ్వు నవ్వి వెళ్ళొస్తాను అని చెప్పి బడిబడిగా నడిచాడు. ఏమిటో ఈయన చాదస్తం. 20 నిమిషాల్లో బైక్పై ఆఫీస్కి వెళ్ళే ప్రయాణాన్ని గంట సేపు ట్రాఫిక్లో పడి ఇరికిరికి ఉన్న బస్సులో ఎక్కి వెళ్ళాలని అనుకుంటారు. పైకి మాత్రం వాహనాల ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. హాయిగా బస్సులో కూర్చుని ప్రయాణం చేసి వెళ్ళిరాక ఎందుకు వచ్చిన ఇబ్బంది అని ఇతరులకు చెప్తుంటారు. కానీ అసలు కారణం బస్సులో కూర్చుని ప్రయాణం చేస్తూ హాయిగా పుస్తకాలు చదువుకోవచ్చని నారాయణ ఆశ అని లక్ష్మికి తెలుసు. నారాయణకి చదవటం అనే అలవాటు ఎక్కువ. ఎప్పుడూ ఏదో ఒకటి చదువుతూనే ఉంటాడు. తినటం, పడుకోవటం లాంటి పనులన్నీ యథాలాపంగా చేస్తూ ఉంటాడు. ఏం అడిగినా యథాలాపంగా సమాధానం చెప్తుంటాడు. పప్పులో ఉప్పు ఎక్కువైనా, వంకాయ కూర కరుణెక్కి చేదుగా ఉన్నా పట్టించుకోకుండా తినేయటం చూసి, అమ్మయ్య ఈయనతో వంటతో వచ్చిన ఇబ్బందులు పెద్దగా ఉండవు అని మురిసి ముక్కలయ్యింది. కానీ ముద్దుగా ఏనాడైనా ఒక సినిమాకి, షికార్కి కూడా తీసుకువెళ్ళని భర్తను చూసి విరక్తి పెంచుకుంది. ఒక్కోసారి తిక్కపుట్టి అతడి చేతిలోని నవలని బలవంతంగా లాక్కుని దూరంగా విసిరిపడేసి, ఏమండి ఆ పుస్తకాలనే కట్టుకోకపోయారా, నన్నెందుకు కట్టుకున్నట్టు అని అంటే, పుస్తకం హస్తపోషణం అన్నారు కానీ భార్యాపోషణం అని అనలేరు కదోయ్, నువ్వు నా అర్ధ భాగానివి. ఆఫ్టర్ ఆల్ హస్తంలో ఉండే ఈ పుస్తకంపై నీకు కినికి ఎందుకంటూ దగ్గరకు తీసుకునేవాడు. ఏమైనా కబుర్లు చెప్పండి అంటే నువ్వు చెప్తూ ఉంటే నేను వినటం బాగుంటుంది అనేవాడు. కాసేపు ఇరుగుముచ్చట పొరుగుముచ్చట చెప్తుంటే రాని నవ్వుని పెదాలపైకి బలవంతంగా తెచ్చుకుని నవ్వుతూ వింటూ ఉండేవాడు. ఎప్పుడు వదిలేస్తుందా, అప్పుడే వెళ్ళిపోయి ఏ నవలో పత్రికో చదవటానికి బాకీ ఉన్నట్లుగా. అది గమనించిన లక్ష్మి తను మాట మార్చేసి, ఆడవారికి కబుర్లు ఏముంటాయి, మగవారి కంటే చాలా విషయాలు తెలుస్తాయి, ప్రపంచ జ్ఞానం కూడా ఎక్కువే, మీరే వింతలు విశేషాలు చెప్పండి ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలించుకుని అప్పుడు ఒక చిన్న నవ్వు విసిరేసి, అందుకే పుస్తకాలు పత్రికలు చదవమని చెప్పేది అంటూ ఓ పత్రికని చేతిలో పెట్టి చదివించేవాడు. అలాంటి భర్తతో ఓ 20 ఏళ్ళు గడిచిపోయాయి లక్ష్మికి. ఆ రోజు నారాయణ ఇంటికి వచ్చేసరికి 7 గంటలు అవుతుంది. నారాయణను చూస్తూనే 5 గంటలకి ఆఫీస్ అయిపోతే 2 గంటలు పట్టింది ఇంటికి రావడానికి. మధ్యలో ఏ పుస్తకాల పురుగుతోనో మాటల్లో పడి ఉంటారు. నేను నిన్న చెప్పాను కదండి, రేపు మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళదామని అని విసుక్కుంది లక్ష్మి. నారాయణ ఏమీ మాట్లాడకుండా చేతిలోని కూరలు, పండ్లు ఉంచిన సంచిని భార్య చేతికి అందించాడు. స్నానానికి వెళ్ళబోతూ, నాకు కాఫీ కలుపుతావేమో, తాగాలనిపించడం లేదు, వద్దు అని చెప్పాడు. స్నానం చేసి వచ్చి హాల్లో కూర్చుని, రేపటి నుండి పేపర్ కూడా మానేద్దాం, మనం తప్ప పిల్లలిద్దరూ పేపర్ ముట్టుకున్న పాపాన పోలేదు, మనకి పేపర్ చదవటం అవసరం అంటావా అన్నాడు. కూరలు తీసి ఫ్రిడ్జ్లో సర్దుకుంటున్న లక్ష్మి ప్రశ్నార్థకంగా చూసింది. ఖర్చులు పెరిగిపోతున్నాయి,
పిల్లలకు కావాల్సినవన్నీ కొనివ్వాలంటే మనం చాలా వాటిని త్యాగం చేయాలి తప్పదు అన్నాడు. అవునండి, నేను కూడా పని అమ్మాయిని, బట్టలు ఉతికే అమ్మాయిని మానిపించి మంచి పనే చేశాను. నెలకి 1000 రూపాయల వరకు ఆదా అవుతున్నాయి అని చెప్పింది. వీళ్ళేరి పిల్లలను ఉద్దేశించి అడుగుతూ వారి గదిలోకి చూశాడు. పిల్లలు ఇద్దరూ చాలా బిజీగా కనిపించారు. పెద్దవాడు ఫోన్లో మాట్లాడుతూ, చిన్నవాడు కంప్యూటర్లో వీడియో గేమ్స్ ఆడుతూ కనిపించారు. వారికి నువ్వన్నా చెప్పకూడదు, కాసేపైనా చదువుకోమని అన్నాడు నారాయణ. వాళ్ళు పొద్దస్తమానం చదువుల్లో పడి కొట్టుకుంటారు, కాసేపు ఆట విడుపు ఉండాలండి అంది లక్ష్మి. పిల్లలిద్దరినీ పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. వాళ్ళ చదువుల గురించి, పరీక్షల గురించి మాట్లాడుతూ టీవీ చూస్తూ 1 గంట సమయం గడిపేశారు. అందరూ కలిసి భోజనం చేసేటప్పుడు, డాడీ, నా ఫేవరెట్ యాక్టర్ నటించిన సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. నా ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్ళాలి, 300 ఇవ్వండి అంటూ చిన్నవాడి డిమాండు. ఇక పెద్దవాడు వాసు తన చిట్టా విప్పాడు. నానా, నాకు ఈ ఫోన్ నచ్చటం లేదు. ఫ్రెండ్స్ అందరూ నా మొబైల్ పీస్ చూసి డబ్బా ఫోను అని వెక్కిరిస్తున్నారు. సోనీ ఎక్స్పీరియా చాలా బాగుందంట తన మనసులో కోరికను చెప్పాడు. ఆ మాటలు విన్న లక్ష్మి పిల్లలిద్దరిని గట్టిగా కోప్పడింది. చిన్న, అంత వేలం విరిగా 300 పోసి సినిమా మొదటి రోజు మొదటి ఆటే చూడాలని ఏమైనా ఉందా? అంత తొక్కిసలాటలో సినిమా చూడకపోతే ఏమీ పర్వాలేదు. మన ఇంటి పక్కనున్న థియేటర్లో మరో 4 రోజుల్లో తర్వాత చూడవచ్చులే అని చెప్పింది. ఇక పెద్దవాడి వైపు తిరిగి, వాసు, నువ్వు పెద్దవాడి అవుతున్నావు. ఇంటి విషయాలు నీకు తెలియాలి. చదువుల్లో నీ ప్రతిభను బట్టి మెడిసిన్లో మంచి కాలేజీలో సీటు వచ్చింది. అయినప్పటికీ దాదాపు నీకు సంవత్సరానికి 2 లక్షలు ఖర్చు అవుతుంది. పెద్ద కాలేజీల్లో చదువుతున్నావు కదా అని ధనవంతుల పిల్లలతో నిన్ను పోల్చుకుంటున్నావు. మన ఆర్థిక పరిస్థితులకి అంత ఖరీదైన ఫోన్ కొనివ్వటం సాధ్యమా చెప్పు అంటూ లాలనగా అడిగింది. పిల్లలిద్దరూ మౌనంగా వింటూ ఉన్నారు. వాసు, నీకొక విషయం గుర్తుందా? నువ్వు 3వ తరగతి చదువుతున్నప్పుడు జరిగిన సంగతి గుర్తు చేస్తాను విను. నీకొక తాయిలం ఇస్తాను. ఈ చందమామ పత్రికని చదివి అందులో ఒక కథ మళ్ళీ తిరిగి చెప్పమని నిన్ను అడిగేవాడిని. ఆ తాయిలం ఏమిటో అన్న ఉత్సాహంతో నువ్వు చందమామ పత్రికని చదివి అందులో నీకు నచ్చిన కథని నాకు చెప్పేవాడివి. ఆ వయసులో చదివిన కథని అర్థం చేసుకుని తిరిగి నీ మాటల్లో ఆ కథని పేర్చుకుని నాకు చెప్పేటప్పుడు నేనెంత సంతోషించేవాడినో. అప్పుడు నీకు తాయిలంగా నీ నుదుటిన ఒక చిన్న ముద్దు ఇచ్చేవాడిని. ఇదేనా తాయిలం అంటే అని నీ మొహంలో అసంతృప్తి. అప్పుడు మళ్ళీ నీకు ఒక కొత్త చందమామని అసలైన తాయిలంగా ఇచ్చేవాడిని. చిన్నప్పుడు నుండి అలా చదివే అలవాటు ఉండబట్టే కదా నీకు వ్యాసరచనల పోటీల్లో ఎన్నో బహుమతులు వచ్చేవి. అలాగే పరీక్షల్లోనూ అందరికన్నా ఎక్కువ మార్కులు వచ్చేవి. అలాంటిది నువ్వు ఇప్పుడు క్లాస్ పుస్తకాలు తప్ప ఏవీ ముట్టడం లేదు. అప్పుడప్పుడు కొన్ని పుస్తకాలు ఎంపిక చేసుకుని చదవాలి. అప్పుడే ప్రపంచ జ్ఞానం పెరుగుతుంది. ఎప్పుడు స్నేహితులు, సరదాలు, ముచ్చట్లు లేదా ఇంటర్నెట్ ఇవే లోకం అయిపోయాయి అని మందలిస్తూ ఇంకా చెప్పసాగాడు నారాయణ. జీవితంలో అన్నింటికీ భాగం ఉండాలి. ఇంటర్నెట్, సినిమాలు, స్నేహితులు, బంధువులు, అమ్మ, నాన్న, పుస్తకాలు అన్నిటినీ గుప్పిట బంధించుకోవాలి. అప్పుడే జీవిస్తున్న జీవితానికి అందం, అర్థం 2 ఏర్పడతాయి అని. చెప్పటం అయిపోయిందా మీ సోది అన్నట్లున్న పిల్లల ముఖాల్లో ఫీలింగ్ చూసి ఇక చెప్పటం ఆపేశాడు. భోజనం బల్ల దగ్గర నుండి లేచి చెయ్యి కడుక్కుని గదిలోకి నడిచాడు నారాయణ. అలవాటు ప్రకారం అలమారలో ఉన్న ఒక నవలని అందుకున్నాడు. ఎక్కువ కాంతినిచ్చే లైటుని వేయిపోయి కరెంట్ బిల్ ఇచ్చే షాకును గుర్తు తెచ్చుకుని ఆగిపోయాడు. తీసిన నవలని అక్కడే పెట్టి మంచంపై పడుకున్నాడు. ఒకవేళ నవలపై ఉన్న ప్రీతితో చదువుతున్నా కూడా లక్ష్మి వచ్చి, ఇంకా పుస్తకాలు చదువుతూ కూర్చుంటారా? మీరు అలా లైట్ వేసుకుని కూర్చుంటే నాకు నిద్ర పట్టక చస్తాను అంటూ రోజు దెబ్బలాడుతూ ఉంటుంది. ఒక బెడ్ ల్యాంప్ కొనుక్కోవాలని బజారంతా తిరిగాడు. ఓ మాదిరి లైట్ కూడా 2000 నుండి 2500 వరకు ఉండటం చూసి కొనే ఉద్దేశం మానుకుని వెనుతిరిగి వచ్చేస్తాడు. ఓ 2 ఏళ్లుగా కొత్త పుస్తకాలు ఏవీ కొనుక్కున్న దాఖలానూ లేదు. ఈ మధ్య ఒక స్త్రీ ఆత్మకథ నవలా రూపంలో వచ్చింది. ఆ నవలని కొనాలని, చదవాలని మనసులో ఉన్నా కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
పోనీ ఆన్లైన్లో చదువుకుందాం అనుకున్న పిల్లలు తనకి ఆ అవకాశమే ఇవ్వరు. అయినా ఆన్లైన్లో చదవటం కూడా విసిగి వరండాలో హాయిగా పడక కుర్చీలో పడుకుని చిరు చెమటల మధ్య అనేక భావాల పలకరింతలతో తడిసి ముద్దైపోతూ పుస్తకం చదివితే వచ్చే ఆనందం ఇంకెందులోనూ రాదు. వీలైతే చదువుతున్న పుస్తకంలో నచ్చిన వాక్యాలను సృష్టిస్తూ చదవటంలో ఎంత ఆనందం. ఇక ఏమాత్రం నాకు అత్యంత ఇష్టమైన వ్యాపకం కొనసాగేలా లేదు. ఈ మహానగరంలో సంసారం ఈదటం అంటే సముద్రం ఈదటం అన్నమాటే. రేపటి నుండి అసలు ఉద్యోగం అయ్యాక మళ్ళీ పార్ట్ టైం ఉద్యోగానికి వెళ్ళబోతున్నాను అనుకుంటూ నిట్టూర్చాడు. అస్థిమితంగా కదులుతూ చిరాకు తెచ్చుకున్నాడు. మంచంపై నుండి లేచి వెళ్ళి మళ్ళీ పుస్తకాల అలమర దగ్గర నిలబడ్డాడు. 3 అరల్లో నిండి ఉన్న పుస్తకాలన్నింటినీ ఆప్యాయంగా తడిమి చూసుకున్నాడు. పుస్తకాలను తడుముతుంటే తల్లినే చూసిన ఆనందం, తెరచి ఉన్న పుస్తకం గాలికి రెపరెపలాడుతుంటే తల్లి గర్భంలో ఉన్న శిశువు కూడా ఇలాగే కదులుతుందేమో అన్న ఆలోచన వస్తూ ఉంటుంది. తన ఆలోచనలు చిత్రంగా ఉన్నట్లు అనిపించి తనలో తనే నవ్వుకుంటున్నాడు నారాయణ. ఒక పుస్తకాన్ని తెరిచి అక్షరాల వైపు చూశాడు. ఈ అక్షరాలతో ఎన్నాళ్ల సహవాసం? దాదాపు 40 ఏళ్ళు అవుతుంది. అక్షరమే తన ఊపిరి అయినట్లు జీవించాడు. సంసార భారంతో క్రమక్రమంగా ఈ పుస్తకాలు తనకు దూరం అవుతున్నట్లు అనిపిస్తున్నాయి. మిగిలిన ఈ కాసిన పుస్తకాలు కూడా చదివే ఆసక్తి ఉన్న వారికి ఇచ్చేస్తాను. పిల్లలు చూస్తే ఒక్కరు కూడా పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్న దాఖలా ఉండదు. ఇంకెందుకు ఇవి అనుకుంటూ ఒక కథకుడు అన్నట్లు ఈ జ్ఞాన సముద్రాన్ని ఏ సముద్రంలో పారబోయేను అని తను కూడా అనుకోకుండా ఉండాలి అనుకున్నాడు. మీరు వదిలేసిన నేను వీళ్ళకి క్లాస్ తీసుకోవటం ఆపుతానా అన్నట్టు ప్రక్క గదిలో పిల్లలతో లక్ష్మి మాట్లాడుతున్న మాటలు వినపడుతున్నాయి. మీ నాన్నగారికి ఉన్న ఏకైక వ్యసనం పుస్తకాలు చదవటం. ఆయనకి చిన్న అక్షరాలు కనపడక చదువుకోవటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కంటి హాస్పిటల్కి వెళ్ళి పరీక్ష చేయించుకుని కళ్ళజోడు వేయించుకోవటానికి 1500 రూపాయలు ఖర్చు అవుతుందని కళ్ళజోడు వేయించుకోవటానికి సంవత్సరం నుండి వాయిదా వేస్తున్నారు. ఇవాళ సాయంత్రం కాఫీ వద్దన్నారు. రేపు ఉదయం పేపర్ వేయవద్దని చెప్పబోతున్నారు. రేపటి నుండి పార్ట్ టైం జాబ్కి వెళ్ళబోతున్నారు. మీ కోరికలు చూస్తే అంతే లేకుండా పోతుంది. ఒక్కడు సంపాదిస్తుంటే 3 తిని కూర్చుంటున్నాము. మీ నాయనమ్మకి మనందరినీ చూడాలని కోరిక. అక్కడ నుండి ఆమె ఒక్కటే ప్రయాణం చేసి రాలేక మనందరం కలిసి ఊరు వెళ్ళాలని ఉన్నా కూడా ప్రయాణం ఖర్చులు అన్నీ లెక్కలేసుకుని వెళ్ళనూ లేక మీ నాన్న ఎంత అవస్థ పడుతున్నారో. నాయనమ్మకి డబ్బులు మాత్రమే పంపించి ఊరుకుంటున్నారు అంటూ తన మనసులో బాధనంతటిని మాటల్లో చూపింది. కాసేపటి తర్వాత గదిలోకి వచ్చిన భార్యతో, లక్ష్మి, మన ఇబ్బందులు మనం పడుతున్నాం కదా, ఎందుకు అవన్నీ మళ్ళీ పిల్లలకు చెప్పటం అంటూ మందలించబోయాడు నారాయణ. లేదండి, పిల్లలకి ఇవన్నీ తెలియాలి. మన ఆర్థిక పరిస్థితులను దాచి వారికి కావలసినవన్నీ అమర్చటం మంచిది కాదు అని గట్టిగా చెప్పింది. అదే నిజమే కదా అనుకున్నాడు. ఏమండి, మీకు ఇష్టమైన నవల ఏమిటో చెప్పండి, నేను చదివి వినిపిస్తాను అంది. నువ్వా చదివి వినిపించటమా అని ఆశ్చర్యంగా అడిగాడు నారాయణ. అవునండి, నేను చదవగలను. ఇదిగో మీరెప్పుడు పట్టుకుని ఊరేగి ఈ కొక్కు చదువు వినిపించనా అని అడిగింది. వద్దులే, అలా అయితే నాకు చదివినట్టు ఉండదు అని నిజాన్ని చెప్పేసి నాలిక ఖర్చుకుని అంతలోనే సర్దుకుని ఆమె ఉత్సాహాన్ని ఎందుకు అడ్డుపడాలి అనుకుని, చదువు లక్ష్మి, నువ్వు చదువుతూ ఉంటే వినటం బాగుంటుంది అంటూ ఆమె ప్రక్కగా వచ్చి కూర్చుని ఆమె భుజంపై తలవాల్చి వింటూ ఉండిపోయాడు. అలాగే నిద్రపోయాడు కూడా. నిద్రపోయిన అతన్ని మంచంపై పడుకోబెట్టి, పిచ్చి మహారాజు, పుస్తకం తప్ప మరో ప్రపంచమే తెలియదు. నేను కాబట్టి ఈయనతో సర్దుకుపోయాను. ఇంకొకరు ఎవరైనా ఏంటే ఒక నగా నట్రా, సరదానా షికారా అంటూ రోజు విరుచుకుపడేవారు. ఈయన పుస్తకాల పిచ్చితో జీతంలో సగభాగం పైగా దారపోసిన రోజులు ఉన్నాయి. పోనీ కొనుక్కున్న పుస్తకాలన్నింటినీ భద్రంగా దాచుకున్నదే లేదు. ఏ మాత్రం పరిచయం ఉన్న మనిషి అయినా ఇంటికి వస్తే చాలు వాళ్లతో పుస్తకాల గురించి మాట్లాడి, ఇదిగో ఈ పుస్తకం చదవండి, చాలా బాగుంటుంది అని వాళ్ళు వద్దు వద్దు అంటున్నా వినకుండా బలవంతంగా వారికి ఇచ్చి పంపటం. ఎందుకండి,
ఇంట్లో నన్ను ఇబ్బంది పెడుతున్నది చాలదు, వాళ్ళు వద్దంటున్నా వినకుండా వాళ్ళ ప్రాణం తీస్తారు అని తను విసుక్కోవటం పరిపాటిగా ఉండేది. అందుకు సమాధానంగా అక్షరం పరబ్రహ్మ స్వరూపం, అలాంటి అక్షరాలతో ప్రాణం పోసుకున్న పుస్తకాలని చదవాలి, అర్థం చేసుకోవాలి, ఆ అర్థంతో జీవిత పరమార్థము తెలుసుకోవాలి అని చెప్పేవాడు. నారాయణ మాటలు వినగా వినగా లక్ష్మికి కూడా పుస్తకాలు చదవటంలో తీపి తెలిసింది. పుస్తకంపై ప్రేమ కలిగింది. అంతకన్నా ఎక్కువ ప్రేమ భర్త పైన పెరిగింది. ఇద్దరూ కలిసి బిడ్డలకి పుస్తకంపై స్నేహం పెంచాలని చూశారు. కానీ చిన్నప్పుడు పుస్తకాలు చదవడంపై ఉన్న శ్రద్ధ పెరిగి పెద్దవటంలో తరిగిపోయింది. అవన్నీ తలుచుకుంటూ వాళ్ళకు మాత్రం ఖాళీ ఎక్కడుంటుందిలే, వాళ్ళ సిలబస్, ప్రైవేట్ క్లాసులు, వీటికే టైం సరిపోవటం లేదు అని అనుకుని కళ్ళు మూసుకుంది లక్ష్మి. తెల్లవారింది. రాత్రి జరిగిందంతా అంతా మర్చిపోయారు. ఎవరి హడావుడి వారిది. నారాయణ 2 ఉద్యోగాలతో అలసి సొలసి 11 గంటలకు ఇంటికి వచ్చేవాడు. ఈ మాత్రం కష్టపడకపోతే పిల్లల చదువులు గట్టెక్కవు అని నిర్ణయానికి వచ్చేశాడు. కాబట్టి అందుకు తగిన శ్రమకి అలవాటు పడటం నేర్చుకున్నాడు. లక్ష్మి భర్త కోసం పడిగాపులు కాస్తూ అతని సమయాలకి అలవాటు పడింది. ఆదివారం వచ్చింది. పొద్దున్నే నారాయణ పిల్లలిద్దరిని పిలిచి సినిమాకి వెళ్తారా అని అడిగాడు. లేదు నాన్న, కొన్ని బుక్స్ కొనుక్కోవాలి, బుక్ షాప్ తీసుకువెళ్ళవా అని అడిగాడు వాసు. చిన్న అయితే సినిమాకే వెళ్తానని అన్నాడు. అప్పుడు వాసు, చిన్నతో ముందు మన ఇద్దరం నాన్నతో కలిసి బుక్ షాప్కి వెళ్దాం, తర్వాత నువ్వు కావాలనుకుంటే అప్పుడు సినిమాకి వెళ్దాం, సరేనా అన్నాడు. అన్న మాటలకి అలాగే అంటూ తల ఊపాడు చిన్న. టిఫిన్ చేసి బుక్ షాప్ వైపు ముగ్గురు కలిసి మోటార్ బైక్పై వెళ్ళారు. మీరు ఇక్కడే ఉండండి నాన్న అంటూ పార్కింగ్ ప్లేస్లోనే తండ్రిని తమ్ముడిని ఉంచి 2-3 షాపులకు తిరిగినా కూడా వాసుకు కావాల్సిన బుక్ దొరకలేదు. నీకు కావాల్సిన బుక్ అదేనా, సరిగ్గా విన్నావా లేదా అని అడిగాడు నారాయణ. సరిగానే తెలుసు నాన్న, కానీ నాకు కావలసిన పుస్తకం దొరకటం లేదు అన్నాడు వాసు. నేను వస్తున్నాను ఉండు, వేరొక షాపులో దొరుకుతుందేమో అంటూ నారాయణ చిన్న కూడా వాసుతో పాటు వేరే షాపులోకి వెళ్ళారు. అక్కడ వాసు అడుగుతున్న పుస్తకం పేరు చూసి నారాయణ ఆశ్చర్యపోయాడు. ఆ పుస్తకం పేరు మాక్సిమ్ గోర్కీ అమ్మ, తెలుగు అనువాదం కావాలని అడిగాడు. దొరకటం కష్టం, కావాలంటే ఇంగ్లీష్ ప్రింట్ ఉంది తీసుకోమని చెప్పాడు షాపతను. నాకు ఇంగ్లీష్ వెర్షన్ వద్దు, తెలుగు అనువాదమే కావాలని అడిగాడు వాసు. నీకు కావాల్సిన నవల ఎక్కడ దొరుకుతుందో నేను తీసుకువెళతాను రా అంటూ నారాయణ తెలుగు పుస్తకాలు అమ్మే చోటుకు తీసుకువెళ్ళాడు. ఏమిటి నారాయణ గారు, అసలు కనబడటం లేదు అంటూ షాపు యజమానితో పాటు గుమస్తాలు కూడా పలకరించారు. నారాయణ చిన్నగా నవ్వి, మా వాడికి మాక్సిమ్ గోర్కీ అమ్మ కావాలంట, దొరుకుతుందంటారా అడిగాడు. ఒక్క 10 నిమిషాల పాటు కూర్చోండి, తెప్పించి ఇస్తాను అని షాపులో మనిషిని వేరొక చోటుకు పంపించాడు. ఈలోపు వాసు చిన్నాన్ని తీసుకుని వెళ్ళి ర్యాక్స్లో ఉన్న బుక్స్ అన్నింటినీ చూపించసాగాడు. నువ్వు చిన్న చిన్న కవితలు వ్రాస్తూ ఉంటావు కదా, ఇదిగో ఈ కవిత్వం బుక్ చూడు, చాలా బాగుంటుంది. ఈ రచయిత్రి రాసిన స్ట్రీట్ చిల్డ్రన్ కవిత మీకు పాఠంగా కూడా ఉంది అంటూ ఒక పుస్తకాన్ని చూపించాడు. అవునా అన్నయ్య, ఆ కవిత ఎంత బాగుంటుందో, నాకు చాలా ఇష్టం. ఆమె వ్రాసిన ఈ కవిత్వం పుస్తకం కూడా నాకు కావాలి, నాన్నతో చెప్పి నేను కొనిపించుకుంటాను అని ఆ పుస్తకం తీసుకుని తండ్రి వైపు వెళ్ళసాగాడు. వాసు కూడా తమ్ముడితో కలిసి నడుస్తూ ఈ రోజంతా ఈ పుస్తకంలో కవిత్వమే చదవాలి, సినిమాకి వెళ్తానని అనకూడదు, ప్రామిస్ అంటూ తమ్ముడి వైపు చేయి చాచాడు వాసు. ప్రామిస్ అన్నయ్య, ఇక నేను సినిమా సంగతే అడగను, సరేనా అంటూ నారాయణ దగ్గరికి వచ్చి, నానా నాకు ఒక తాయిలం కావాలి, కాదనకుండా ఇస్తావా ఆశగా అడిగాడు. తాయిలం అనేటప్పటికీ నారాయణకి వాసు చిన్నప్పటి సంగతి జ్ఞాపకం వచ్చింది. చిన్న వైపు చూస్తూ, చెప్పునన్నా నీకు ఏం తాయిలం కావాలి అని అడిగాడు ప్రేమగా. మరీ ఈ పుస్తకం కావాలి నాన్న అంటూ వెనుక దాచుకున్న ఆకురాలు కాలం కవితా సంపుటిని ముందుకు పెట్టి చూపించాడు. నారాయణ కళ్ళల్లో సంతోషం పొంగుకు వచ్చింది, పెదవులపై నవ్వు తన్నుకుంటూ వచ్చింది. అలాగే అంటూ చిన్నాన్ని దగ్గరకు తీసుకున్నాడు. మరొక చేత్తో వాసు భుజంపై చేయి వేసి తట్టాడు.
బాగుందండి నారాయణ గారు. మీ పిల్లలకు కావలసిన తాయిలాలు తప్పకుండా ఇవ్వవలసినవే. ఒకరికి అమ్మ, మరొకరికి ఆకురాలు కాలం. మీ హాబీస్ను కొనసాగిస్తూ మీ పిల్లలు తెలుగు భాషలో మొదటి 2 అక్షరాలతో పుస్తకాలను ఎన్నుకున్నారు. మరి చాలా సంతోషకరమైన విషయం అంటూ బిల్ రాస్తూ మీకు 20% డిస్కౌంట్ ఇస్తున్నాను. మీలా అందరూ పిల్లలకు ఇలాంటి తాయిలాలని ఇస్తూనే ఉండాలి, మేము ప్రచురిస్తూనే ఉండాలి అన్నాడు షాపు యజమాని. మాలాగా చదువుతూనూ ఉండాలి అన్నారు వాసు చిన్న చేతి బొటని వేలిని పైకి లేపి ఊపి చూపుతూ. విన్నారు కదండి తాయిలం కథ. ఎలా అనిపించింది? మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదా. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు ఈ కథను పంచుకుంటారు కదా. నమస్తే. మరొక మంచి కథతో మరొకసారి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. నమస్తే. వనజ తాతినేని.